నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన వారే ఆ పార్టీకి ఇప్పుడు గుదిబండగా మారారు. ప్రధానంగా లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ కీలక నేతలు ఇరుక్కునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన మద్య కుంభకోణంపై దృష్టి పెట్టింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో భారీగా మద్య కుంభకోణం జరిగిందని, హవాలా రూపంలో ధనం విదేశాలకు వెళ్లిపోయిందని టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ఆరోపించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అందుకు తగ్గట్టు ఆధారాలను సేకరించారు. మనీ లాండరింగ్ జరిగిందని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇక ఈ రోజు సిట్ విచారణకు హాజరు కానున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలను పూర్తిగా వివరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సాక్షిగా విజయసాయిరెడ్డి చెప్పే అంశాలు మద్య కుంభకోణ కేసులో కీలకమవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక ఇప్పటికే మద్య కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి అని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పేశారు. అందుకే సిట్ సైతం 3 సార్లు ఆయనకు నోటీసులను ఇచ్చింది. కానీ ఆయన విచారణకు గైహాజరయ్యారు. గత 5 ఏళ్లలో రాజ్ కసిరెడ్డి ద్వారా మద్యం లావాదేవీలు జరిగినట్లుగా సిట్ గుర్తించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఐటీ సలహాదారుడిగా ఉండేవారు రాజ్ కసిరెడ్డి. అందుకే తనకు సంబంధం లేని విషయంలో విచారణకు ఎందుకు రావాలి అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరు కానున్నారు. అయితే ఆయన అరెస్టు భయంతో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కేసు విచారణకు సహకరించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. అందుకే ఆయన సైతం రేపు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈ రోజు సిట్ ముందుకు రానున్నారు విజయసాయిరెడ్డి. మరి ఆయన ఎలాంటి ఆధారాలను చూపుతారు, సిట్ అధికారులు ఎలా వ్యవహరిస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని.